అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్చి నెల 30వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల మార్చి 30వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం ప్రథమ నక్షత్రం రేవతి, కరణం బావల, పక్షం శుక్లపక్షం, యోగం ఐనేత్ర, రోజు ఆదివారం, జన్మరాశి మీనరాశి, కొత్త సంవత్సరం శ్రీ విశ్వాసనామ సంవత్సరం, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం నుండి 12 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 55 నిమిషాల నుండి 5 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల నుండి 1 గంట 55 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణించడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం బాగుంటుంది. మీరు మీ మిత్రులలో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. మీకు కొరకు ఖచ్చితనం మీ ఇంటి వారిని దగ్గర స్నేహితులు కూడా బాధిస్తుంది. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజున మీ జీవితంలోకి వెళ్ళి అందమైన రోజుగా మలుచుకోండి. మీరు శరీరాన్ని ఉత్తేజితంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు. కానీ మిగిలిన రోజులు కూడానే మీరు వాటిని అమలుపరచడం చేస్తారు. మీకు మీ శ్రీమతికి మధ్య అభిప్రాయ భేదాలు, టెన్షన్లు మీకు త్వరగా పెరిగిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీర్ఘకాలిక బంధాలకు చోటు కలిగించవచ్చును. అది మంచిది కాకపోవచ్చును. కుటుంబంలోని వారు మంచి రుచికరమైన ఆహార పదార్థాలు చేయడం ద్వారా మీరు వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. ఈరోజు మీరు ఏదో ఒక ఆటలో లీనమవ్వండి. అదే మీరు యవ్వనంగా ఉండే మనసుకు ఒక రకాల రహస్యం. ఉద్యోగస్తులకు స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు. కానీ ఇదివరకు పెట్టిన అనవసర ఖర్చుల వల్ల మీరు వాటిని పొందలేరు. మీ ఇంట్లో సామరస్యం కోసం పని పూర్తి సహకారంతో జరగాలి. కాబట్టి మీ యొక్క ఖాళీ సమయం సద్వినియోగం చేసుకోండి. మీరు మనుషులకు దూరంగా ఉండండి. దీనివల్ల మీ యొక్క జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి. ఈరోజు గడియారాలు నెమ్మదిగా తిరుగుతుంటే శాశ్వతంగా మీరు మంచంలో ఉంటున్నట్టు భావిస్తారు. ఈరోజు మీకు చాలా అవసరమైన పునర్జీవనం లభిస్తుంది. మీ శక్తిని అనవసరం సాధ్యం కాని విషయాల గురించి ఆలోచించడంలో వ్యర్థం చేయకండి. దానికి బదులు ఏదైనా ఉపయోగపడే దిశలో సమయాన్ని వినియోగించండి. మీరు వివాహమైన వారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే వారు అనారోగ్య బారిన పడే అవకాశం. వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది. మీరు ఆడుకోవడానికి, లెక్కలు చెప్పడానికి వెళ్తారు. టీవీ చూడడానికి ఇష్టపడతారు. మీపై శ్రద్ధ అవసరం. విచారాన్ని తరిమేయండి. అది మిమ్మల్ని ఆవరించే మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుంచి బయటికి వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చు. మీరంటే ఇష్టం, శ్రద్ధ ఉన్నవారి పట్ల సహాయార్థకంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రేమ అనే తీవ్ర బాధలో ఉన్నవారు ఈరోజు నిద్రపోలేరు. ఈరోజు మీ చేతిలో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ యొక్క దగ్గర వారికి తెలియకుండా స్టాక్ మార్కెట్లలో కంపెనీ వివరాలు తెలియకుండా ఎటువంటి పెట్టుబడి పెట్టకండి. ఈరోజు మీ ప్రియమైన వారిని కలవకుండా ఉండడం మంచిది. లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చు. ఇతరుల విజయాలను పొగడం ద్వారా ఆనందిస్తారు. ఈరోజు రుణదాత మీ దగ్గరికి వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు. కాబట్టి మీరు తిరిగి కట్టేయాల్సి ఉంటుంది. కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కావున అప్పు చేయకుండా ఉండండి. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమ మరింత దృఢంగా, ఆనందంగా ఉండాలి అనుకుంటే మూడో వ్యక్తి మాటలు నమ్మవద్దు. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు. చిన్న వ్యాపార సంస్థలు వారి యొక్క ఉద్యోగులకు చిన్నపాటిని ఏర్పాటు చేసి వారి ఉల్లాసంగా ఉంచుతారు. ఈరోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి.
మానసికంగా తుఫానులు తెస్తాయి. మీరు అసలు ఇంకా ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోతారు. ఇతరుల సహాయం తీసుకోండి. ఈరోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు. కాబట్టి అయ్యే ముందుగా వాటి మంచి చెట్లను పరిశీలించండి. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటి కూడా సంతోషాన్ని కలిగించగలదు. మీ ప్రేమైన వారిని ఈ రోజున అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి. ఒంటరిగా సమయం గడపడం మంచిది, కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి. మీ జీవితంలోకెల్లా అత్యంతమైన రోజును ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. మీ యొక్క లక్షణములు ఇతరుల నుండి ప్రశంసలు అందుకునేలాగా ఉంటాయి. జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచేది, జీవించగల కళను నేర్పే అయిన యోగ యొక్క సహాయం పొందండి. ఈరోజు బయటకు వెళ్ళే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాలలో కలహాలు ఏర్పడవచ్చును. మీరు కుటుంబ సభ్యులకి ఆర్థిక విషయాల్లో రాబడిలో దాపరికం లేకుండా ఉండాలని చెప్పండి. మీ ప్రేమైన వారి స్నేహాన్ని, విశ్వసనీయతను శంకించకండి. సమయము ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. పక్క అల్లరి చిల్లరి సాష్టలతో మీ టీనేజ్ రోజులలో మీరు భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలను గురించి మాట్లాడతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు, సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం బాగా ఉపయోగపడతాయి. విహారయాత్రలో, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లో మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. మీరు వివాహమైన వారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి, ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నది. దీనివల్ల మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంది. మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొత్త సమయం కేటాయించండి. మీ ప్రియమైన వారి యొక్క ఏది ఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు. దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది. సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరిబిక్కిరి కావచ్చు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి అనుకూలమైన మరియు సానుకూలమైన కుటుంబ పర్యావరణానికి మద్దతుకి విధేయతను చూపించండి. ఆర్థిక పరంగా జాగ్రత్త అవసరం. దైవ బలం కాపాడుతుంది. శ్రమ ఫలిస్తుంది. ఉత్తర భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు. మీకు అప్పులు ఇచ్చేటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడను. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడను. అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. మీ యొక్క రంగాలలో మంచి ఫలితాలను సాధిస్తారు. సిరి సంపదలు పెరగడం, శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా పెద్దలతో పరిచయాలు ఏర్పడడం, మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. అనుకోకుండా పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అదేవిధంగా ఒక సమాచారం ఓర్పును కలిగిస్తుంది. ఒక వార్త మానసిక ప్రశాంతత ఏర్పరుస్తుంది. మంచి కాలం అని చెప్పుకోవచ్చు. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు. గొప్ప ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క ప్రతిభతో అసత్యాలను సుసాధ్యాలను చేస్తారు. మానసిక ఆనందం ఏర్పడుతుంది. అదేవిధంగా మనసుకు తృప్తి లభిస్తుంది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి. విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు. మనోవర్జన సలహాలు మేలు చేస్తాయి. ఆనందంగా పనిచేస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాలలో మీ యొక్క పైవారితో జీవితం వేస్తారు. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. కీలక వ్యవహారాల్లో ఆచితూచి ముందుకు సాగుతారు. అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. కలహాలకు దూరంగా ఉంటారు. ప్రారంభించేటువంటి పనుల్లో శీఘ్ర విజయంలో ఏర్పడుతుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా దైవ బలం కాపాడుతుంది. మీ యొక్క ఫలితాలు ప్రయత్నిస్తే తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా బాగుపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అధికారుల యొక్క నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క కృషి ఫలిస్తుంది.
ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.